హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో మనం తెలుగు టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఈ వీడియోలో తెలుగు టెక్స్ట్ని మనం యానిమేట్ చేద్దాం. ఒకవేళ లాస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే మీరు ఐ బటన్ లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టాను, ఆ వీడియోని మీరు చూడగలరు. సో లాస్ట్ క్లాస్లో నేను క్రియేట్ చేసిన ఫైల్ని నేను ఓపెన్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఇలా ఇంట్రోని క్రియేట్ చేయాలంటే ఇక్కడ కింద స్టేజ్ ఉంది కదా, ఫస్ట్ ఆ స్టేజ్ని క్రియేట్ చేద్దాం. ఆల్రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్లేన్ని నేను హైడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ లైట్స్ని కూడా నేను హైడ్ చేస్తున్నాను, 3 లైట్స్ అండ్ కెమెరాని కూడా హైడ్ చేశాను. సో నేను సాలిడ్ మోడ్లో ఉన్నాను అండ్ ఇప్పుడు ఒక చిన్న స్టేజ్ని నేను క్రియేట్ చేస్తాను. ఫ్రంట్ వ్యూలో ఉన్నాను, సెలెక్ట్ చేసి జీ క్లిక్ చేసి జెడ్ క్లిక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ స్టేజ్ క్రియేట్ చేస్తాను. షిఫ్ట్ ఐ క్లిక్ చేశాను, మెష్లోకి వెళ్ళి సర్కిల్ యాడ్ చేస్తాను. ఈ సర్కిల్కి నేను ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానెల్ వచ్చింది కదా, ఈ ప్రాపర్టీస్ ప్యానెల్లో నేను వర్టిసెస్ 6 వర్టిసెస్ నేను ఇచ్చాను అండ్ సైడ్కి ఇట్లా క్లిక్ చేశాను. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను, ఈ క్లిక్ చేశాను, ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను జెడ్ డైరెక్షన్లో కిందికి. ఆల్రైట్, మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేశాను, ఈ క్లిక్ చేశాను, ఎక్స్ట్రూషన్ అయింది. నేను రైట్ క్లిక్ ఇచ్చాను, సో మనకి ఎక్స్ట్రూషన్ అనేది అక్కడే ఫామ్ అయి ఉంది. అండ్ ఇప్పుడు స్కేల్ చేస్తున్నాను. ఆల్రైట్, అండ్ మరలా ఈ అలాంగ్ జెడ్ డైరెక్షన్. అండ్ ఇప్పుడు ఎఫ్ క్లిక్ చేశాను, ఫిల్ అయిపోయింది. ఆల్రైట్, అండ్ ఇక్కడ సో పైన ఉన్న వర్టిసెస్ అన్నిటిని నేను సెలెక్ట్ చేశాను అండ్ ఈ క్లిక్ చేశాను, మనకి ఎక్స్ట్రూషన్ అనేది ఫామ్ అయింది. రైట్ క్లిక్ ఇచ్చాను అండ్ స్కేల్ డౌన్ చేస్తున్నాను, కొంత స్కేల్ డౌన్ చేశాను, మరలా ఎక్స్ట్రూషన్ చేస్తున్నాను కిందికి, ఈ జెడ్. ఆల్రైట్, అండ్ ఎఫ్ టు ఫిల్. సో ఒక స్టెప్ లాగా ఇట్లా ఫామ్ అవడానికి అనమాట. ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చాను, సో మనకి స్టేజ్ అనేది ఫామ్ అయింది. ఫ్రంట్ వ్యూలో ఉన్నాను అండ్ స్టేజ్ మనకి చిన్నగా కనిపిస్తుంది కదా, కొంచెం స్కేల్ చేస్తున్నాను. ఆల్రైట్, ఇంత సరిపోతుంది. అండ్ జెడ్ డైరెక్షన్లో మూవ్ చేసి నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఆల్రైట్, అండ్ ఇక్కడ తెలుగు టెక్స్ట్ ఉంది కదా, సో వీటిని సెలెక్ట్ చేసి కొంచెం కిందికి మూవ్ చేస్తున్నాను. ఆల్రైట్, సర్ఫేస్ మీద అంటే స్టేజ్ మీద ఉన్నట్టు చూపించడానికి. సో ఓకే గాయస్, మనం స్టేజ్ క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు మనం దీనికి మెటీరియల్ని యాడ్ చేద్దాం. సో రెండర్ ప్రివ్యూలోకి వెళ్ళాను అండ్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని నేను యాక్టివేట్ చేశాను, లైట్స్, కెమెరాస్ని. అండ్ ఇక్కడ ప్లేన్ ఉంది కదా, సో ఈ ప్లేన్ నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైట్స్ని నేను సెలెక్ట్ చేసి పైకి మూవ్ చేశాను. ఆల్రైట్, 7 కొంచెం ఇక్కడికి. ఆల్రైట్, ఈ మధ్యలో లైట్ నేను డిలీట్ చేస్తున్నాను, 2 లైట్స్ నాకు సరిపోతాయి. ఈ లైట్కి కొంచెం నేను బ్లూయిష్ కలర్ని నేను ఇచ్చాను అండ్ ఈ లైట్ మనకి ఎల్లో కలర్లో ఉంది. దీని పవర్ వచ్చేసరికి 500 వాట్స్, దీని పవర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 700 వాట్స్. ఆల్రైట్, ఇప్పుడు దీనికి మెటీరియల్ యాడ్ చేద్దాం. సో మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాను, న్యూ మెటీరియల్ క్రియేట్ చేసి ఇక్కడ మెటీరియల్ ప్లేస్లో స్టేజ్ అని టైప్ చేశాను అండ్ బేస్ కలర్లో నేను కొంచెం గ్రేష్ కలర్గా రావడానికి ఈ లెవెల్ని తగ్గించాను. సో నేను ఈ కలర్ని నేను మారుస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం బ్లూయిష్గా నేను. ఆల్రైట్, నాకు ఇలా సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ లైటింగ్స్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టాప్ వ్యూలో ఉన్నాను అండ్ ఇక్కడ 3D కర్సర్ని ఇక్కడ తెచ్చుకున్నాను. షిఫ్ట్ ఐ క్లిక్ చేసి మెష్లోకి వెళ్ళి యూవీ స్పియర్ని ఇక్కడ యాడ్ చేశాను. ఆల్రైట్, అండ్ యూవీ స్పియర్ని నేను స్కేల్ డౌన్ చేశాను. సో దీనికి నేను మెటీరియల్ యాడ్ చేస్తున్నాను. రెండర్ ప్రివ్యూ, మెటీరియల్లో న్యూ మెటీరియల్ పై క్లిక్ చేసి ఇక్కడ నేను బాల్ లైట్ అని పేరిచ్చాను. బాల్ లైట్ అని పేరిచ్చి ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ BSDF అని ఉంది కదా, సో ఇక్కడ మీరు క్లిక్ చేసి ఎమిషన్ పై మీరు క్లిక్ చేయండి అండ్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి 20 పెట్టండి. అండ్ కలర్ వస్తే మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పెట్టండి, నేను వైట్ కలరే ఉంచుతున్నాను. ఆల్రైట్, సో నేను ఈ బాల్ని సో అన్ని కార్నర్స్లో నేను షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడికి ఒకటి, ఇక్కడికి ఒకటి అండ్ ఇంకోటి. నేను స్టేజ్ని క్లిక్ చేశాను, స్టేజ్ని క్లిక్ చేసి నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. ఎడిట్ మోడ్లోకి వెళ్ళి నేను ఫేస్ మోడ్లో పెట్టుకొని ఇక్కడ సైడ్ ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ సైడ్ ఫేసెస్ అన్నిటిని నేను సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, షిఫ్ట్
పట్టుకొని లెఫ్ట్ క్లిక్. అండ్ ఇప్పుడు దీనికి నేను ఒక మెటీరియల్ యాడ్ చేయాలనుకుంటున్నాను, ఎమిషన్ మెటీరియల్. సో ప్లస్ పై క్లిక్ చేశాను అండ్ ఇక్కడ న్యూ పై క్లిక్ చేశాను. సో మెటీరియల్ యాడ్ అయింది. దీనికి స్టేజ్ ఎమిషన్ అని నేను పేరు ఇచ్చాను. అండ్ ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ బదులు ఇక్కడ క్లిక్ చేసి ఎమిషన్ నేను సెలెక్ట్ చేశాను. ఎమిషన్లో కలర్ వచ్చేసరికి నేను ఆరెంజ్ కలర్ పెడతాను. ఆల్రైట్, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని మీరు అప్లై చేయొచ్చు. అండ్ స్ట్రెంత్ వచ్చేసరికి నేను ఒక 20 పెట్టాను. ఆల్రైట్, అండ్ అలాగే ఇక్కడ అసైన్ పై క్లిక్ చేస్తాను. సో మనకి కలర్ అనేది అసైన్ అయిపోయింది. ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చాను. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఒక 2 ప్లేన్స్ని బ్యాక్ సైడ్ అండ్ బాటంలో క్రియేట్ చేద్దాం. అండ్ 3D కర్సర్ ఇక్కడ ఉంది కదా గాయ్స్. సో ఈ 3D కర్సర్ నేను సెంటర్ తీసుకెళ్తున్నాను. సో షిఫ్ట్ S, కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్. ఆల్ రైట్, అండ్ షిఫ్ట్ ఏ క్లిక్ చేశాను. మెష్లోకి వెళ్ళి ప్లేన్ యాడ్ చేశాను. అండ్ ఈ ప్లేన్ని నేను కొంచెం ఇలా స్కేల్ చేస్తాను. నేను దీనికి మటీరియల్ వచ్చేసరికి బేస్ మటీరియల్ అని పేరు ఇచ్చాను. దీనికి కలర్ వచ్చేసరికి నేను కొంచెం బ్లూయిష్గా పెట్టి అండ్ ఈ లెవెల్ని నేను కొంచెం తగ్గిస్తాను. ఆల్రైట్, నాకు ఇట్లా ఫామ్ అయింది. ఆల్రైట్, అండ్ ఇలాగే నేను దీన్ని కాపీ చేసి డూప్లికేట్ చేసి బ్యాక్ సైడ్ నేను రీప్లేస్ చేస్తాను. ఆల్రైట్, సో నేను 0 క్లిక్ చేశాను అండ్ N క్లిక్ చేసి వ్యూలోకి వెళ్ళి కెమెరా టు వ్యూ నేను యాక్టివేట్ చేసుకొని నేను కరెక్ట్గా అలైన్ చేసుకుంటున్నాను. సో ఈ తెలుగు టెక్స్ట్ని కొంచెం స్కేల్ చేస్తాను. ఆల్రైట్ గా, ఇప్పుడు మనం ఈ తెలుగు టెక్స్ట్ని మనం యానిమేట్ చేద్దాం. మనం యానిమేషన్ వచ్చేసరికి ఎక్కడ చేయాలి? సో యానిమేషన్ కాన్సెప్ట్ని నేను ఇంకా డీటెయిల్గా మీకు అప్కమింగ్ ట్యూటోరియల్స్లో నేను మీకు చెప్తాను. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ తెలుగు టెక్స్ట్ యానిమేషన్ చేయడానికి సరిపడ్డ నేను కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రైట్, సో యానిమేషన్ మనం ఎక్కడ చేస్తాం? సో ఇక్కడ కింద చూసారు కదా, ఈ ప్యానల్ని మీరు ఇక్కడ తీసుకెళ్తే మీకు ఇట్లా యారో వస్తుందన్నమాట. క్లిక్ చేసి సో దీన్ని పైకి డ్రాగ్ చేస్తే మీకు ఇట్లా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం యానిమేట్ చేయవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ ఎండ్ అని ఉంది కదా. సో స్టార్ట్ అంటే 1 అంటే ఫస్ట్ ఫ్రేమ్లో స్టార్ట్ అవుతుంది యానిమేషన్ అండ్ 250 ఫ్రేమ్లో ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 ఫ్రేమ్ వరకే నాకు చాలనుకోండి. అంటే ఈ 100 ఫ్రేమ్స్లోనే నేను యానిమేట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రేమ్లో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ 100 ఫ్రేమ్లో ఎండ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే 1 అని ఉంది కదా. సో ఇది కరెంట్ ఫ్రేమ్ అనమాట. అంటే ఇప్పుడు ఏ ఫ్రేమ్లో ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంక్రీజ్ చేస్తే 85 అంటే ఇప్పుడు 85 ఫ్రేమ్లో ఉంది. సో 85 ఫ్రేమ్ అప్పుడు నాకు ఇది ఎట్లా ఉండాలో అట్లా మనం యానిమేషన్ని సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్రేమ్లో ఉంది కదా. సో ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్ నాకు ఇలా ఉందనుకోండి. అండ్ నేను 10th ఫ్రేమ్కి వచ్చేసరికి యానిమేషన్ అనేది నాకు బాల్ అనేది ఇట్లా చేంజ్ అయింది. 20 ఫ్రేమ్కి వచ్చేసరికి నాకు బాల్ అనేది ఇట్లా. సో ఇట్లా మనం ఫ్రేమ్స్ బట్టి మనం యానిమేషన్ సెట్ చేస్తామన్నమాట ఇక్కడ. ఆల్రైట్, ఫస్ట్ ఫ్రేమ్లో ఇట్లా, 10th ఫ్రేమ్లో నాకు ఇలా ఉండాలి, 20 ఫ్రేమ్లో ఇలా ఉండాలి. సో ఇట్లా మనం ఆ ఫ్రేమ్స్లో యానిమేషన్ని సెట్ చేస్తాం. నేను ఫస్ట్ ఫ్రేమ్లో ఈ కెమెరా అనేది నాకు ఎక్కడ ఉండాలి? సో ఫస్ట్ ఫ్రేమ్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మౌస్తోనే చూపిస్తాను. ఫస్ట్ ఫ్రేమ్లో నాకు ఫుల్గా ఇట్లా ఉండాలి. అండ్ అలాగే ఇదిగోండి ఫస్ట్ ఫ్రేమ్లో నాకు ఇట్లా ఉండాలని నేను సెట్ చేయొచ్చు కెమెరాని. అండ్ అలాగే 100 ఫ్రేమ్కి వచ్చేసరికి పూర్తిగా నాకు ఇట్లా జూమ్ అవుట్ అయ్యి ఇట్లా కనిపించాలని నేను సెట్ చేయొచ్చు. 0 క్లిక్ చేశాను. సో మీరు సినిమాలో చూస్తే మీకు కెమెరా మూమెంట్ చేస్తారు కదా, లైక్ వెంటనే హీరో దగ్గరికి ఇట్లా కెమెరా వస్తుంది అండ్ తర్వాత హీరో బైక్ దిగంగానే వెంటనే కెమెరా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది, అట్లా ఉంటాయి కదా. సో అట్లాగే మనం ఇక్కడ కూడా దాన్ని అప్లై చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే యానిమేషన్ అనేది లొకేషన్, రొటేషన్ అండ్ స్కేలింగ్ బట్టి మనం సెట్ చేస్తాం. లొకేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరా ఉంది ఇక్కడ, ఈ కెమెరా ఇక్కడ నుంచి ఇక్కడికి ముందుకెళ్ళింది అంటే కొంచెం జూమ్ అయ్యి నాకు కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఇది లొకేషన్ అనమాట. అండ్ అలాగే రొటేషన్ అంటే కెమెరా రొటేట్ అవుతూ మనకి కావాల్సిన విజువల్స్ని చూపించడం. అండ్ స్కేలింగ్ వచ్చేసరికి ఒక్కొక్క ఫ్రేమ్లో మనకి మెషెస్ని పెద్ద విజువల్స్ అండ్ చిన్న విజువల్స్ లాగా కనిపించడానికి మనకి స్కేలింగ్ యూస్ చేస్తాం. సో ఇది మనం కెమెరాకే కాదు, మనం ఆబ్జెక్ట్స్ మెషెస్ కూడా మనం అప్లై చేస్తాం. ఇప్పుడు నేను 0 క్లిక్ చేశాను
అండ్ స్టార్టింగ్ పొజిషన్లో నాకు ఎలా కావాలి, స్టార్టింగ్లో మనకి కెమెరా దగ్గర నుంచి దూరంగా జరగాలి. సో నేను కెమెరాని తెలుగు లెటర్స్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను. సో జూమ్ చేసి లేకపోతే మీరు మూవ్ టూల్ యూజ్ చేసి కెమెరాని దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు. మీకు ఇక్కడ డాట్ ఉంది కదా, సో ఇది మెయిన్ అనమాట. సో ఈ డాట్ని నేను ఇక్కడికి తీసుకెళ్ళాను అనమాట. సో ఫస్ట్ ఫ్రేమ్లో నాకు ఇట్లా ఉండాలి. సో 0 క్లిక్ చేస్తే చూడండి జూమ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్స్ని ఇన్సర్ట్ చేయాలి, అంటే సిస్టమ్కి చెప్పాలి యానిమేషన్ని ఈ పాయింట్ని తీసుకోమని. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఐ క్లిక్ చేసి లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్పై మీరు క్లిక్ చేయండి. నేను ఈ కాన్సెప్ట్స్, వేరే కాన్సెప్ట్స్ మీకు ముందు క్లాసులో చెప్తాను. లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. సో ఇక్కడ చూడండి కెమెరాపై క్లిక్ చేసి ఉంది యానిమేషన్ చేసేటప్పుడు. నేను ఐ క్లిక్ చేసి రొటేషన్, లొకేషన్ అండ్ స్కేల్పై క్లిక్ చేయగానే నాకు ఇక్కడ చూడండి ఒక డాట్ వచ్చింది. సో ఏంటంటే ఇది ఆ పొజిషన్ని తీసుకున్నట్టు. అలాగే నేను 97 ఫ్రేమ్కి వస్తాను. ఇక్కడ 97 అని క్లిక్ చేశాను. సో 97 ఫ్రేమ్కి వచ్చాను. సో ఈ 97 ఫ్రేమ్ అప్పుడు నాకు ఎట్లా కనిపించాలి, సో జూమ్ అవుట్ అవ్వాలి, మొత్తం పూర్తిగా అయ్యి జూమ్ అవుట్ అయ్యి నాకు ఇట్లా కనిపించాలి. సో ఇక్కడ ఇప్పుడు కెమెరాపై క్లిక్ చేసే కదా కెమెరా సెలెక్ట్ అయ్యే ఉంది. ఐ క్లిక్ చేశాను. అంటే ఏంటంటే ఒక కీ ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. ఇన్సర్ట్ కీ ఫ్రేమ్కి ఐ అనే కమాండ్ అనమాట. సో లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్పై క్లిక్ చేస్తే మనకి ఇంకో ఫ్రేమ్ యాడ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదేంటంటే జంప్ టు ఎండ్ పాయింట్, అంటే స్టార్టింగ్ పాయింట్కి మనకి వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇది ఎండింగ్ పాయింట్కి మనకు వస్తుంది అనమాట. అండ్ ఇది ప్లే, ఇది బ్యాక్ ప్లే. ఆల్రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్కి వెళ్ళాను అండ్ ఇక్కడ ప్లే చేస్తే చూడండి తెలుగు టెక్స్ట్ని సింపుల్గా యానిమేట్ చేశారు. అండ్ ఇప్పుడు నాకు ఇట్లా యానిమేషన్ అవుతుంది కదా, సో ఈ యానిమేషన్ జరిగేటప్పుడే ప్యారలల్గా ఈ తెలుగు టెక్స్ట్ అనేది కొంచెం ఇట్లా రొటేట్ అయ్యి ఇట్లా రివీల్ అయ్యేటట్టు నేను పెట్టాలనుకుంటున్నాను. ఆల్రైట్. సో అదెలానో చూద్దాం. సో నేను కెమెరా క్లిక్ చేసినప్పుడు కెమెరాకి సంబంధించిన మనకి కీ ఫ్రేమ్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. ఆల్రైట్. అలాగే నేను తెలుగు టెక్స్ట్ని క్లిక్ చేసినప్పుడు తెలుగుకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మనం ఏమి కీ ఫ్రేమ్స్ యాడ్ చేయలేదు కాబట్టి యానిమేషన్ ఏం లేదు. సో ఫస్ట్ 1 ఫ్రేమ్కి వెళ్ళాను అండ్ ఇప్పుడు దీనికి నేను యానిమేషన్ చేస్తాను. 0 క్లిక్ చేశాను. సో ఫస్ట్ ఫ్రేమ్లో నాకు ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలంటే, సో నేను ఇక్కడ ఎన్ క్లిక్ చేశాను, ఐటెంలోకి వెళ్ళాను. సో నాకు ఇట్లా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ యాంగిల్స్ నాకు ఇవ్వడానికి బాగుంటుంది. సో ఫస్ట్ ఫ్రేమ్లో నాకు ఎలా ఉండాలి, సో ఫస్ట్ ఫ్రేమ్లో నాకు Z 90 డిగ్రీస్లో ఉండాలి. సో ఇట్లా ఉండాలి. ఆల్రైట్. అండ్ లూ కూడా నాకు Z 90 డిగ్రీస్లో ఉండాలి. అండ్ ఈ లెటర్ కూడా నాకు 90 డిగ్రీస్లో ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి, అప్పుడే ఈ పొజిషన్ని మనకి తీసుకుంటుంది అనమాట. ఆల్రైట్. సో నేను ఈ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఐ క్లిక్ చేశాను, అంటే ఇన్సర్ట్ ఫ్రేమ్ అని అర్థం. సో ఇక్కడ లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్ ఇస్తున్నాను. ఆల్రైట్. సో ఇక్కడ చూడండి మనకి యానిమేషన్ సెట్ అయింది. సో ఇక్కడ చూడండి ఎల్లోగా వచ్చింది కదా, అంటే ఈ తే అనే టెక్స్ట్కి ఫస్ట్ ఫ్రేమ్లో ఇట్లా ఉండాలని మనం ఇచ్చాం. అలాగే ఈ లూకి ఫస్ట్ ఫ్రేమ్లో ఎలా ఉండాలి, సో ఇట్లాగే ఈ 90 డిగ్రీస్లోనే ఉండాలి. సో ఐ క్లిక్ చేశాను, లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. దీనికి కూడా అలాగే ఐ క్లిక్ చేసి లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. ఆల్రైట్. సో మనకి ఇట్లా ఫస్ట్ పొజిషన్ అనేది తీసుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఇందాక యానిమేషన్ ఇచ్చాం కదా కెమెరాకి. సో ఈ 2 పాయింట్స్, సో ఈ 2 పాయింట్స్లో చూసినట్లయితే నేను ఇదిగోండి మూవ్ చేస్తుంటే కెమెరా వెనక్కి వస్తుంది కదా. సో అలాగే ఇప్పుడు మనం తేని క్లిక్ చేశాను. సో తేకి ఒకటే మనం కీ ఫ్రేమ్ని ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఎండ్ పొజిషన్లో మనకి ఎట్లా ఉండాలి తే. సో నేను 97th ఫ్రేమ్ తీసుకొచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ 97th, ఇక్కడ 97 అని క్లిక్ చేశాను. ఆల్రైట్. ఇది చూసారా, మీరు కింద డ్రాగ్ చేస్తే రాదు, ఓన్లీ పైన ఇట్లా పట్టుకొని మీరు డ్రాగ్ చేయాలి. ఆల్రైట్. 97th ఫ్రేమ్లో ఉంది. 97th ఫ్రేమ్ అప్పుడు నాకు మరలా ఒరిజినల్ పొజిషన్కి రావాలి. సో నేను ఆర్ క్లిక్ చేసి Z డైరెక్షన్లో 0 క్లిక్, ఇక్కడ చూడండి నేను RZ. సో ఇక్కడ చూడండి మనకి అక్కడ చేంజ్ అవుతుంది, 0కి వస్తుంది. ఇక్కడ నేను 0 అని వాల్యూ ఇస్తాను. ఆల్రైట్. సో మనకి ఇట్లా ఉండాలి ఫైనల్ పొజిషన్లో. సో ఇప్పుడు దీనికి కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను.
ఐ క్లిక్ చేసి లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్ పై క్లిక్ చేశాను. సో మనకి తే యానిమేట్ అవుతుంది చూడండి. సో ఫస్ట్ పొజిషన్లో ఇట్లా ఉండాలని ఇచ్చాను 90 degreesలో, అండ్ ఎండ్ పొజిషన్లో ఫైనల్గా నాకు ఎలా ఉండాలి 97th ఫ్రేమ్లో నాకు తే ఫుల్గా రొటేట్ అయిపోయి ఒరిజినల్ పొజిషన్కి రావాలన్నట్టుగా పెట్టాను. సో అలాగే దీనికి కూడా మనం చేద్దాం. సో 97thలో -90 0 అని ఇచ్చాను. అండ్ ఇక్కడ ఐ లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్ దీనికి కూడా 0 ఇచ్చాను. అండ్ ఐ లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్. సో ఇప్పుడు చూడండి మనకి స్లోగా మూవ్ అవుతున్నాయి. ఆల్రైట్, సో ఇప్పుడు చూడండి నేను ఎన్ క్లిక్ చేశాను, 0 క్లిక్ చేశాను, అండ్ ఇప్పుడు ఫైనల్గా ప్లే చేస్తున్నాను. సో చూసారా, సో తెలుగు టెక్స్ట్ని మనం సింపుల్గా యానిమేట్ చేసాం. సో ఇలా మీరు సింపుల్ యానిమేషన్స్ని ట్రై చేస్తూ ఉండండి గాయస్. సో మీరు చేసే కొంది మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అండ్ మీకు మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం యానిమేషన్ని. ఇప్పుడు మనం ఈ యానిమేషన్ని సేవ్ చేయాలి, అంటే లైక్ వీడియో రూపంలో. ఇక్కడ చూసినట్లయితే అవుట్పుట్ ప్రాపర్టీస్ అని ఉంది కదా. సో అవుట్పుట్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో అవుట్పుట్ ప్రాపర్టీస్ మీరు వెళ్తే మీరు కిందికి రండి. కిందికి వస్తే అవుట్పుట్ అని ఉంది కదా. సో అవుట్పుట్ అంటే ఫోల్డర్ చూపిస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం టెంప్ అనే ఫైల్లో మనకి సేవ్ అవుతుంది, బట్ నేను వేరే ఫైల్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ ఫోల్డర్పై క్లిక్ చేశాను, ప్యానల్ నాకు ఓపెన్ అయింది. ఇక్కడ నేను డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు మీ సిస్టంలో. ఆల్రైట్, తెలుగు టెక్స్ట్ సింపుల్ యానిమేషన్ రివీల్ అని నేను పేరు ఇచ్చాను. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ పై క్లిక్ చేశాను. సో మనకి ఇక్కడ ఫోల్డర్ చేంజ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి మీరు ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఫైల్ ఫార్మాట్. ఇక్కడ పిఎన్జీ అని ఉంది. సో పిఎన్జీ బదులు మీరు వీడియో రూపంలో దీన్ని యానిమేట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ FFmpeg అని ఉంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేయండి. ఆల్రైట్, సో ఇప్పుడు కొంచెం కిందికి రండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఎన్కోడింగ్ అని ఉంది కదా. సో ఈ ఎన్కోడింగ్లో మీరు కంటైనర్లో మీరు సెలెక్ట్ చేస్తే MPEG-4ని సెలెక్ట్ చేయండి. ఆల్రైట్, అండ్ మిగతాది మొత్తం ఇట్లాగే ఉంచేయండి. ఆల్రైట్, సో ఇట్లా మనకి యానిమేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు రెండర్ ప్రివ్యూలో మీరు కావాలంటే సైకిల్స్ పెట్టుకోవచ్చు. నేను ఈవీలోనే ఉంచాను. అండ్ ఇక్కడ బ్లూమ్ నేను యాక్టివేట్ చేస్తున్నాను. ఆల్రైట్, అండ్ మోషన్ బ్లర్ కూడా నేను యాక్టివేట్ చేశాను. అండ్ మటీరియల్స్లో మనకి ఈ ఆరెంజ్ మటీరియల్ ఉంది కదా, కొంచెం నేను yellowish అండ్ ఆరెంజ్గా నేను మార్చాను. ఆల్రైట్, సో ఇప్పుడు మనం యానిమేట్ చేద్దాం. ఆల్రైట్ గాయస్, నాకు ఇలా సరిపోతుంది. సో ఇప్పుడు నేను యానిమేట్ పై క్లిక్ చేస్తాను, రెండర్ యానిమేషన్ పై క్లిక్ చేస్తాను. సో యానిమేషన్ అనేది రెండర్ అవుతుంది మనకి. ఆల్రైట్ గాయస్, యానిమేషన్ అనేది రెండర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ నేను స్పీడప్ చేస్తాను. రెండర్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. ఇది నాకు డాక్యుమెంట్స్ ఫోల్డర్లో వీడియో లాగా సేవ్ అవుతుంది. నేను ఇది యానిమేషన్ రెండర్ అయ్యాక నేను డైరెక్ట్గా ఆ వీడియోని ప్లే చేస్తాను. సో ఆల్రైట్ గాయస్, సో చూడండి నేను ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ వీడియోని ప్లే చేస్తున్నాను. నాకు ఇలా యానిమేషన్ ఫామ్ అయింది. సో ఇలా మీరు ఇంకా నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను గాయస్. సో చూడండి నేను ఇది చిన్న ఇంట్రో లాగా క్రియేట్ చేశాను. ఇది అంత పర్ఫెక్ట్గా లేదు, బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను చెప్తున్నాను. బ్లెండర్ సాఫ్ట్వేర్ యూస్ చేసి మీరు ఇలాంటి అమేజింగ్ ఇంట్రోస్ని మీరు క్రియేట్ చేయొచ్చు. అండ్ వీటితో మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. లైక్ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఇంట్రోస్ మీరు డిజైన్ చేసి ఇవ్వచ్చు అండ్ క్రియేట్ చేసి మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సో that I can bring more informative content to you guys. Alright guys, thank you so much for watching. See you in the next tutorials.